నా ప్రశ్న, నీ ప్రశ్న, మనందరి ప్రశ్న. నా వయసు 36 ఏళ్ళు. సమాజంలో గౌరవం కోసం, బ్రతుకు తెరువు కోసం సరిపెట్టుకుంటూ అణిగిమణిగి ఏదో బతికేస్తున్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాధించింది శూన్యం, ప్రశ్నించింది అంతకన్నా శూన్యం. కానీ నిన్న ఒక 14 ఏళ్ళ కుర్రాడిని చూశాక నాకు అర్థమైంది, మనం 36 ఏళ్ళుగా బ్రతకడం లేదు, భయపడుతున్నామని. 14 ఏళ్ళ వయసున్న వైభవ్ సూర్యవంశీని చూడండి. బ్యాట్తో బంతిని బాదితే కోట్లు కురిశాయి, దేశం చప్పట్లు కొట్టింది. అది తన టాలెంట్, సంతోషమే. కానీ అదే 14 ఏళ్ల వయసున్న అశ్వమిత్ గౌతమ్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు ప్రభుత్వం వణికిపోతుంది? అతను చేసిన తప్పేంటి? తను అడిగింది వాడి ఆస్తి కోసమా? సామాన్యుడి కడుపు మంట గురించి, చదువుకున్న వాడి నిరుద్యోగం గురించి. ఒక పిల్లాడు గ్రౌండ్లో రికార్డులు కొడితే గర్వపడే పాలకులకు, అదే పిల్లాడు రోడ్డు మీద నిలబడి నిజాన్ని నిలదీస్తే ఎందుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతోంది? ప్రశ్న అడిగితే ఎఫ్ఐఆర్ కడతారా? అంటే ఈ దేశంలో జై కొట్టే వాడికే గౌరవమా? నిజం చెప్పేవాడికి సంకిల్లా? 36 ఏళ్ల వయసున్న నాలాంటి వాళ్ళు మౌనంగా ఉండబట్టే ఈరోజు 14 ఏళ్ల పిల్లాడు రోడ్డు మీదకు వచ్చి మన తరపున పోరాడాల్సి వస్తుంది. వాడిని ఒంటరిని చేయడం అంటే మన ఆత్మగౌరవాన్ని చంపేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, ఒక గొంతును నొక్కేయగలరు, కానీ ఒక తరాన్ని భయపెట్టలేరు. నేను అశ్వమిత్ గౌతమ్కు మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడు అడిగింది నా ప్రశ్న, నీ ప్రశ్న, మనందరి ప్రశ్న.